హ్యాపీ బర్త్డే తాన్సు హెలను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కేక్ అంతా వచ్చారు, అన్ని కాట్లు పెట్టేసినారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మా యథార్థ గారికి మొత్తం అదే బర్త్డే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మా హెలెనమ్మది, మా హితాంశది సెకండ్ బర్త్డే. అందుకోసమే కొంచెం హడావుడి ఏం లేదు, సింపుల్ గా చేస్తున్నాం అనమాట. అందుకోసమే వీళ్ళని ఇట్లా రెడీ చేసాము. మా హెలెన్ అయితే ఆల్రెడీ చాక్లెట్ అయితే తింటుంది. మా యథాంశ చూడండి, మా యథాంశ దగ్గర కూడా ఒక చాక్లెట్. ఇద్దరు అయితే బాగా సింపుల్ గా గ్రాండ్ గా అయితే రెడీ అయినారు అనమాట. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్తుంది మా మమ్మీ. యథాంశ హాయ్ చెప్తున్నాడే. మా యథాంశ అయితే పడుకొని లేచాడు అనమాట. మా చిన్న అయితే ముందే కేక్ తీసుకొస్తున్నాడు అండి. నేను బ్లాగ్ లో కంటిన్యూగా చూపిద్దామని నేను అనుకున్నా, ఫ్రిడ్జ్ నుంచి తీయడము అదంతా. ఎందుకంటే నార్మల్ కేక్ కాకుండా కొంచెం కూల్ కేక్ తీసుకున్నాం. ఎందుకంటే నాకు ఇష్టం కూల్ కేక్. నేను అంటే ఒక 6 months నుంచి అడుగుతున్నా కేక్ తినాలంటే. సింగిల్ పీస్ అయితే తీసుకోవచ్చు. అబ్బో ఎవరైనా చూస్తే నిజమే అనుకుంటారు, నిజమే అనుకుంటారు. కూల్ కేక్ అయితే తీసుకొని వచ్చామండి. ఈయనే కూర్చొని వస్తే సరిపోతాను. ఇంకోటి ఏంటంటే క్యాండిల్ తీసుకురాలేదు, ఎందుకంటే బర్త్డేలోకి క్యాండిల్ ఊదకూడదంట. అందుకోసమే క్యాండిల్ అయితే మేము తీసుకురాలేదు. ఇది లోపల పెట్టుకో. వద్దు మమ్మీ వద్దు. అమ్మ 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 వీళ్ళు బట్ ఓపెన్ అయితే చేస్తున్నాము. ఇట్లే ఉండండి. ఇది అదే అంటున్నా. కాకపోతే ఏంటంటే ఈరోజు కేక్ అయితే తీసుకొచ్చినాం, కానీ కేక్ మీద చూడండి ఒకసారి. వాళ్ళు కేక్ రాసే వాళ్ళ చేతులు వణికినాయి అనమాట ఈరోజు. అందుకే చూడండి లెటర్స్ అన్ని చూడండి. వణికాడు అనమాట. హెటాన్స్ పేరు రాసేటప్పుడు కొంచెం అట్లా వణికింది అనమాట. ఏం చేద్దాం చెప్పండి. కాకపోతే ఇది క్యారమెల్ ఫ్లేవర్ అంట. క్యారమెల్ ఫ్లేవరే కదా, క్యారమెల్ కేక్ అనమాట. ఇది ఒక్కటే ఉంది మనకు, ఆర్డర్ చేంజ్ చేయించలేదు. మేము వెళ్తాము తీసుకొని వచ్చేస్తాము అనమాట. మళ్ళీ సాయంత్రం వస్తాము, ఏమంటారు నైట్ వస్తాము. అట్లా టైం వేస్ట్ చేయడం ఎందుకు, మనకు తక్కువ మనీ అని ఇట్లా అయితే తీసుకొని వచ్చాము. బాగుంది కదా. అది చిన్న ఏం చేస్తున్నావు? తీసుకురా. ఇక్కడ కింద పెడితే ఎక్కడ కొడతారో అని మాకు భయం అవుతుంది. కింద పెడితే ఎక్కడ కొడతారో అని. సెకండ్ బర్త్డే కాబట్టి ఏది చూపించు. ఆ సెకండ్ బర్త్డేకి సెకండ్ 2 నెంబర్ అయితే తీసుకొని వచ్చినట్టు. అది ఎస్లా కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి అయితే. సెకండ్ కనిపిస్తుంది కదా, సెకండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డే అప్పుడు 12 తెచ్చినాము, అది ఇంకా ఉంది. అట్లే ఉంది. ఇటే పెట్టాలి కదా, ఇక్కడ మధ్యలో పెట్టేసి. మమ్మీ నగిలిచ్చావు తల్లి. హెలెన్ ఇట్లా నా చిన్న నీదే లేటు. నేను కావాలా గాయలేకుంటున్నా వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పడేస్తారని నాకు అదొక భయంగా ఉంది. హెలెన్ అగ్గిపెట్టి వద్దులే. వద్దు. అసలు బర్త్డే కంట దీపాలు వెలిగియడం, దీపాలు ఆర్పడం అంట చేయకూడదంట. ఇది చూడండి, నేను ఏదో కాపలాగా వస్తున్నట్టుంది బర్త్డేకి. హెలెనో ఏం చేస్తావు మమ్మీ? కత్తి తినేస్తుంది, ఉడ్డు కత్తి అనమాట. తినేస్తుంది ఆల్రెడీగా. చూడండి కనిపిస్తుందా? ఉడ్డు కత్తి అయితే తినిపిస్తుంది. రా మమ్మీ రా, కేక్ కట్ చేద్దా. మా హెలెన్ అయితే సెకండ్ బర్త్డే, హెతాన్సి సెకండ్ బర్త్డే. మమ్మీ అయితే తినడానికి రెడీకి వెళ్ళిపోయింది. మమ్మీ 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 కొంచెం టెన్షన్ అవుతుంది, ఏడ పడేస్తాదో అని. ఇద్దరు రావాలా అవన్నీ అంటే తీసుకురా. హెతాన్సి హెలెన్ కట్ చేస్తా, కట్ చేసేస్తా. హ్యాపీ బర్త్డే తాన్సు హెలను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. కేక్ అంతా వచ్చారు, అన్ని కాట్లు పెట్టేసినారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. మా యథార్థ గారికి మొత్తం అదే బర్త్డే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే
హ్యాపీ బర్త్డే మామ కత్తి తీసుకో ఏం వాడి కత్తే కాదు వాడి మాకు వేరే కత్తి వాడి కత్తే ఏం కావాలి బాబాయ్ గారు వేరే కత్తి తెచ్చా ఏమో ఇవి తీస్తుంది గులకలే హ్యాపీ బర్త్డే మమ్మీ మా యథాశ్ గారు దారా యథాశ్ నేను తినిపించిన నువ్వు తినిపిబ్బా హ్యాపీ బర్త్డే హెలెను తినే తింటున్నాడు చేసేది చేస్తున్నాడు మా యథాశ్ హ్యాపీ బర్త్డే నేనా తింటాడు చిన్న మేమైతే ఎవరిని పిలిచలేదు మా వరకే చేసుకుంటున్నాం అంతే ఇంట్లో సింపుల్ గా చేసుకుంటున్నాం అనమాట వీటి మీద గులకల్లా ఉన్నాయి అనమాట గొర్రెపెట్టికి మా యథాంశ అయితే అసలు తినట్లేదు మనకైతే తెచ్చినావు చిన్న ఏది అది కూడా కావాలంటది లాస్ట్ ఒకళ్ళంతా తెస్తే ప్లేట్లలో పెట్టుకుని మనం తినేద్దాం పట్టు ఇది హ్యాపీ బర్త్డే వరకు వచ్చింది ఇది తీసేస్తానా 2 తీసి పక్కన పెడుతున్నానండి ఇవి కూడా పక్కన ఎవరన్నా ఎవరు ఇష్టం వాళ్ళు తినేసేయండి ఇవి పాప తీసుకో బాగుంది ఏమైంది కింద పడి దారాన్ని దగ్గర ఇచ్చి మూడు పిల్లలు తినలేదు నా కేకులు అందుకు కూర్చోండి చిన్న పెద్ద వద్దున్నా మాకు మీరు ఒకటే భాగస్వామ్యం అయినారా ఏం తినేసి లావ్ అవుతావు బాబా నువ్వు ఇది చెర్రీ మాత్రం తినకు ఏమో తినొచ్చు తినకూడదు దగ్గర ఉతుకుతాంలే ఏదో నేనే పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా నేను దగ్గర పెట్టుబా నేనే కట్ చేసి వేస్తున్నా పిన్ని చూడ కింద పడే